आसान है, हम डेली सुनते ही रहते हैं. రోజు మనం వింటూనే ఉంటాం హిందీని. మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఉంటారు. మన చుట్టుపక్కల మన దోస్తులు చాలామంది ఉంటారు, నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఈవెన్ మహారాష్ట్రియన్స్, బెంగాలీస్, కర్ణాటక అండ్ నార్త్ ఇండియన్ చేశారా చాలా తెలుసు. నా లాంగ్వేజ్ ఎలా ఉండేదంటే హిందీ, అందరూ నవ్వేవాళ్ళు. తర్వాత నేర్చు మేరా కామ్ హీ యహీ అంటే నేనెవరు, మే కౌన్ హూ, మేరా కామ్ యహీ హే, నా పని ఇదే, మేరకు ఏ పసందే, మే 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 అంట, మైకు మై అనం కదా, సో కాబట్టి మే గుర్తుపెట్టుకుంటే నేను మే. ఓకే, రాయడం మై అని రాస్తాము, కానీ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు మాత్రము మే. मेरा काम ये है, मैं आपको आसानी से एक बात बता दूंगी అంటే మీకు ఈజీగా ఒక చిన్న మాట చెప్తాను. మే ఆప్కో జరూర్ హెల్ప్ కరూంగి, మీకు తప్పకుండా సహాయం చేయగలను. మే అంటాం. ఓకే, మే నేను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ నువ్వు యూ, దానికి ఏమంటాం తూ అనేది జనరల్గా చాలామంది వాడుతూ ఉంటారు. తూ కంటే తుమ్ వాడండి. ఐ ప్రిఫర్ తుమ్. తూ ఎక్కువ వాడకండి, ఉన్నది అని చెప్తున్నాను.